పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అరుదైన జీవరాశి కనుమరుగై సముద్రపు అరుదైన జీవులు మాయం, అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ. ఇతర జీవులు సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించడం వల్లే. ఆలివ్ రిడ్లీ తాబేలను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో హానికి లోనయ్యే జాతులుగా వర్గీకరించారు. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, 1991లో సవరించబడింది. షెడ్యూల్ 1 కింద మార్చారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి సముద్రపుటు ఒడ్డుకొస్తాయి. వాలుగా ఉన్న తీర ప్రాంతంలో ఉండే విశాఖపట్నం ఇసుక బీచ్లు ఈ తాబేళ్లు గూడు కట్టుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. 1980 నుంచి విశాఖ తీరంలో ఈ తాబేళ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఒక తాబేళ్లు ఒకేసారి 100 నుంచి 150 గుడ్లను పెడతాయి. వాటిని తీరంలో ఇసుక గుంటలలో లోతుగా పాతిపెడతాయి. తీర ప్రాంత విధ్వంసం వంటి అనేక అంశాల వల్ల ఈ తాబేళ్లు ప్రమాదంలో ఉన్నాయి. ప్రత్యేకించి గూళ్లు కట్టుకునే ఆవాసాల వద్ద అభివృద్ధి, పర్యాటకం పేరుతోనూ, అలాగే వాతావరణ మార్పుల వలన వాటి ఆవాసాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే విశాఖ అటవీశాఖ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గుడ్లను విశాఖలో 4 చోట్ల ఆర్కే బీచ్, సాగర్ నగర్, చేపల ఉప్పాడ, పెదనాగమయ్య పాలెంలో హేచరీలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు కట్టుకునే కాలం నవంబర్ నుంచి మే వరకు ఉంటుంది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలలో గుడ్లు పెట్టేందుకు అధిక సంఖ్యలో తాబేళ్లు వస్తాయి. అతి చిన్న పాదాలను కలిగి ఉండే ఈ తాబేళ్లు పిల్లలు ఇసుకను త్వరగా తవ్వుకొని బయటకు వస్తాయి. చిన్న చిన్న అడుగులు వేస్తూ సముద్రాన్ని చేరే వరకు ఆగకుండా పోతుంటాయి. అలలు ఆ పిల్లల తాబేళ్లను సముద్రం లోపలికి తమతో పాటు తీసుకుపోతాయి. గత కొన్నేళ్లుగా విశాఖ సాగర్ తీరం వెంబడి వేగవంతమైన అభివృద్ధితో పాటు నగరంలో కాలుష్యం స్థాయిలు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సముద్ర తాబేళ్లకు ఇది పూర్తిగా కష్టతరం అవుతుంది. విశాఖ తీరంలో తాబేళ్ల పునరుత్పత్తికి వచ్చేసరికి సరైన స్థలం దొరకని సందర్భాలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బీచ్లో కలుషితమైన వాతావరణం, భయంకరమైన మురికి పరిస్థితుల కారణంగా తాబేళ్లు గుడ్లు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాల్లో తాబేళ్ల పునరుత్పత్తి సంఖ్య రోజుకి తగ్గుతూ వస్తుంది. అలాగే ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాల సంఖ్య సంవత్సరానికి 10,000 పైనే ఉన్నాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు కాలుష్యం. ఈ సముద్ర తాబేళ్లపై కాలుష్య ప్రభావం ఇతర సముద్రాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉండడం, తీర ప్రాంత వృక్షజాలం, జంతుజాలకు ప్లాస్టిక్ పెద్ద సమస్యగా మారుతుంది. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ను సముద్ర జీవులు ఆహారంగా తీసుకోవడంతో మిగిలిన ఆహారం తీసుకోలేక ఆకలి మరణాలకు కారణమవుతుంది. అదేవిధంగా నీటి ఉష్ణోగ్రతలో మార్పులు, ఆఫ్షోర్ బ్రీడింగ్ సమ్మేళన స్థానాల్లో మార్పులు, లవణీయతలో మార్పుల కారణంగా సామూహిక గూడు ప్రదేశాల సమీపంలోని సేంద్రియ, అకర్బన కాలుష్యకారకాల ప్రొఫైల్ స్థాయిల వల్ల పొదిగే తాబేలు పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఆక్వాకల్చర్. తీరం వెంబడి అనియంత్రిత ఆక్వాకల్చర్ విస్తరణ కారణంగా తాబేలు ఆవాసాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్టల్ టూరిజం. వైజాగ్ గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక హాట్స్పాట్గా అవతరించింది. పర్యాటకులను ఆకర్షిస్తున్న బీచ్ల సమీపంలో మౌలిక సదుపాయాల కారణంగా తాబేళ్లు నష్టపోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ప్రతిరోజు వందలాది మంది ప్రజలు బీచ్ను సందర్శిస్తుంటారు. పర్యాటకానికి మద్దతిచ్చే కార్యకలాపాలు వంటివి గుర్రపు సవారీలు, వృక్ష సంపద, ఇసుక తొలగింపు, దిబ్బలు దెబ్బతినడం, కాలుష్య కారకాలను విడుదల చేయడం, పర్యాటకులు బీచ్లో చెత్తను వేయడం తాబేళ్లు గూడు కట్టుకునేందుకు భంగం వాటిల్లుతుంది. తీర ప్రాంత పర్యాటక ప్రభావాలు ఇలా. బీచ్ లైటింగ్. బీచ్లోని పెద్ద పెద్ద లైట్లు సముద్ర తాబేళ్ల ప్రవర్తనపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. గుడ్లు పెట్టడానికి ఒడ్డుకొచ్చే తాబేళ్లకు బీచ్ సైడ్ ఉన్న కమ్యూనిటీ నుంచి వచ్చే కృత్రిమ లైటింగ్ వాటి గందరగోళాలకు గురిచేస్తుంది. తాబేళ్లు సాధారణంగా చంద్రుడు, నక్షత్రాల ప్రతిబింబాల నుంచి వచ్చే తరంగాలను అనుసరిస్తాయి. సముద్రపు కోత. నేడు తీరంలో సముద్ర తాబేళ్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బీచ్ కోత. బీచ్ కోతకు అనేక కారణాలున్నాయి. వీటిలో మానవ జోక్యం ప్రధాన కారణం. కోస్టల్ రెగ్యులేషన్ జోన్, సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించడం, బీచ్ సమీపంలో అనధికార నిర్మాణాలు సముద్ర తాబేళ్ల నివాసానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇసుక త్రవ్వకం. తీర ప్రాంత ఇసుక తవ్వకం మొత్తం బీచ్ జియో మోర్ఫాలజీని పునరుద్ధరణకు మార్చగలదు. దీని ఫలితంగా తీర ప్రాంతాల్లోని అందుబాటులో ఉన్న నివాసాలను తాబేళ్లు కోల్పోతున్నాయి. సముద్ర తాబేళ్లపై బీచ్ ఇసుక మైనింగ్ చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. వాటి గూళ్లు నాశనానికి కారణమవుతున్నాయి. అయితే అంతరించిపోయే జీవులో ప్రథమ స్థానంలో ఉన్న తాబేళ్లు పునరుత్పత్తి కేంద్రాలుగా ఉన్న విశాఖ సాగర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమంలో కారణంగా వాటి ఆవాసాలను కోల్పోతున్నాయి. ఇప్పటికైనా సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా అక్రమాలను తొలగించి అంతరించిపోతున్న జీవులకే పరిరక్షణ కల్పిస్తూ విశాఖ సాగర తీరంలో తాబేలు ఆవాసాలను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.